Very good morning to everyone. Welcome back to our channel, The Voice of Nurse. MHSRB నర్సింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెలక్షన్ లిస్ట్ అనేది మనకు ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిన విషయమే. వెబ్ నోటీస్ నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెబ్ నోటీస్ రిలీజ్ చేశారు. నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో రిలేటెడ్ టు ది సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అండ్ వెబ్ నోటీస్ సంబంధించిన డీటెయిల్స్ మనము ప్రీవియస్ వీడియోలోని డిస్కషన్ చేశాము. ఐ థింక్ మన ఛానల్లోనే ఫస్ట్ మనమే అనౌన్స్ చేసాం అనుకుంటాను రిజల్ట్ వచ్చిన వెంటనే. అంతేకాదు ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ ఆర్డర్ అనేది చేంజ్ అయ్యింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ చెక్ చేసుకున్న తర్వాత చాలా మెంబర్స్ కామెంట్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఆల్రెడీ 29th డిసెంబర్లోని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నర్సింగ్ కొలువులపై వెయిటేజ్ అడ్డంకి మారిపోనున్న ర్యాంక్ ఆర్డర్ అని చెప్పేసి 29th డిసెంబర్ 2025 అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 29th అబ్జెక్షన్స్ అనేవి ఎన్నొచ్చాయి. సో అబ్జెక్షన్స్ అనేవి పరిగణలోకి తీసుకున్న తర్వాత ర్యాంక్ ఆర్డర్ ఎలా చేంజ్ అవుతుంది, సో ఇప్పుడు వచ్చిన ర్యాంక్ ఆర్డర్ అనేది పర్మనెంట్ కాదు అని ఆ రోజు 29th డిసెంబర్నని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే ర్యాంక్ ఆర్డర్ అనేది చేంజ్ అయ్యింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేం సర్టిఫికేట్స్ కావాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఆల్రెడీ 2 weeks బ్యాక్ ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పార్ట్ 1 అండ్ పార్ట్ 2 డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ వీడియోస్ మీరు వాచ్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి నేను చెప్పేది అని అంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో నా నెంబర్ రాలేదు, ఎందుకు ఈ వీడియో చూడడము, ఇంపార్టెంట్ ఏముంది, నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో రాలేదు కదా అని మాత్రం థింక్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కషన్ చేస్తున్నాము. అండ్ బిగ్ అప్డేట్స్ ఏం వచ్చినా కూడా మన ఛానల్లో ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా డీటెయిల్స్ నేను మీకు అప్డేట్స్ ఇవ్వడానికి చాలా ఎర్లీగా ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే హాల్ టికెట్ నెంబర్స్ రాని క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి అప్కమింగ్ నోటిఫికేషన్స్లో ఎలా అప్లై చేయాలి, ఏం మిస్టేక్స్ చేయకూడదు అనే డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ వీడియో చూడడం ద్వారా, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చూడడం ద్వారా అర్థమవుతుంది. సో తెలియక చిన్న మిస్టేక్స్ వలన లాస్ట్ వరకు వచ్చి ఆగిపోతున్నారు. సో అలా నెక్స్ట్ టైం నోటిఫికేషన్లో మీరు ఆగిపోకుండా ఉండాలి అన్నా, నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలన్నా, ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మీరేం చేశారు, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రీవియస్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది మనము డీటెయిల్గా డిస్కషన్ చేయబోతున్నాము. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు వాచ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ మీరు వాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్సే మీరు కింద కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ప్రీవియస్ ఇలా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు లేరు. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికైనా, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి చెప్పడానికైనా ప్రీవియస్ మనకు ఇలా సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. నేను చాలా ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రీవియస్ నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరిగింది అండ్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, మనము ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. Here, anybody new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification. మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మనము నర్సింగ్ ఆఫీసర్స్కి మెయిన్ కోర్ అంటే చాలా వరకు నర్సింగ్ ఆఫీసర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా అప్డేట్ ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో. ఈ ఛానల్ని ఎవరైతే న్యూగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అండ్ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ యువర్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్. ఇంకా అడిషనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా డౌట్ ఉన్నా మీరు డైరెక్ట్ కాల్ మీ 4 యాప్ ద్వారా ఫోన్ కన్సల్టేషన్ అవ్వచ్చు. సో కాల్ మీ 4 యాప్ ద్వారా మీరు నాకు ఫోన్ కన్సల్టేషన్ అయ్యి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు.
కాల్ మీ ఫోర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక మీ పర్సనల్ డీటెయిల్స్ అందులో ఇచ్చిన వెంటనే మీకు కాల్ మీ ఫోర్ త్రూ మీరు ఫోన్ కన్సల్టేషన్ తీసుకోవాలి అని అంటే మోహన్ లలిత అని టైప్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. సో యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ కాల్ మీ ఫోర్ యాప్. ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. సో ఎనీ డౌట్ యూ కెన్ కాల్ త్రూ కాల్ మీ ఫోర్ యాప్. ఫస్ట్ మనము డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ చూద్దాము ఫ్రెండ్స్. ప్రీవియస్ వెబ్ నోటీస్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్షన్ లిస్ట్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మెంబర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అండ్ సర్టిఫికేట్ సంబంధించి మెరిట్ లిస్ట్కి సంబంధించి ర్యాంక్ ఆర్డర్ గురించి అండ్ చాలా డౌట్స్ అడిగారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్తో పాటు అలాంగ్ విత్ దట్ మీ డౌట్స్కి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఫస్ట్ మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్కిప్ చేసినట్లయితే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఆల్సో మీరు అడిగిన ప్రీవియస్ డౌట్స్కి ఇప్పుడు మనము ఈ వీడియోలో డౌట్స్కి క్లారిఫికేషన్ కూడా మనము చూద్దాము. ఫస్ట్ డౌట్ వచ్చేసి సర్ నేమ్ వచ్చేసి ఇనిషియల్తో ఉంది అండ్ అదర్ సర్టిఫికేట్స్లో ఫుల్ నేమ్ ఉంది. ఆధార్లో సర్ నేమ్ వేరుంది. ఇనిషియల్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అయితే హెచ్, డి అయితే డి, ఎల్ అయితే ఎల్ ఉంది. అలా ఉంటే ఏం ప్రాబ్లం అవ్వదు. సో సర్టిఫికేట్లో సర్ నేమ్తో ఉన్న అండ్ ఆధార్ కార్డులో ఇనిషియల్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆధార్ ఐడి అనేది జస్ట్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ కోసమే, ఐడెంటిఫికేషన్ పర్పస్ మాత్రమే ఆధార్ కార్డ్. ఈ మీ క్వశ్చన్స్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈరోజు డైరెక్ట్ వర్బల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీ కామెంట్స్ని నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపించట్లేదు ఈరోజు. సెకండ్ వచ్చేసి ఎన్యుఐడి కార్డ్ ఈజ్ ఇంపార్టెంట్, కంపల్సరీగా క్యారీ చేయాలా? తెలంగాణ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఓన్లీ ఉంది, ఎన్యుఐడి లేదు. సో తెలంగాణ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. ఎన్యుఐడి ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే క్యారీ చేయండి, లేదు అంటే అప్లై చేయండి. బట్ మీరు అప్లై చేయండి అని ఎందుకు అంటున్నాను అని అంటే కంపల్సరీగా ఎన్యుఐడి కార్డ్ అనేది అప్రాక్సిమేట్లీ రావడానికి 2 months to 3 months టైం పడుతుంది. ఎన్యుఐడి కార్డ్ అనేది ఇప్పుడు రాదు. సో తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఎక్కడైతే ఉందో అక్కడే ప్రాబ్లం ఉంది. మెయిన్ ప్రాబ్లం అనేది అక్కడే ఉంది. కాబట్టి ఎన్యుఐడికి సంబంధించి ఎవరు వరి అవ్వకండి. ఉంటే క్యారీ చేయండి, లేకపోతే అప్లై చేయడానికి ట్రై చేయండి. తెలంగాణ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ. అండ్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు రెన్యువల్ చేయించలేదు, ప్రాబ్లం అవుతుందా? టైం ఉంది కదా ఫ్రెండ్స్, రెన్యువల్ చేయించండి. ఇన్ని డేస్ నుంచి రెన్యువల్ చేయించకుండా ఇప్పుడు ఇంకా రెన్యువల్ అయిపోయింది, రెన్యువల్ చేయించలేదు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటున్నారు. సో 22nd కదా ఫ్రెండ్స్, సో రెన్యువల్ చేయించండి. నెక్స్ట్ సేమ్ మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ చాలా మెంబర్స్ ఉన్నారు. ఏం చేస్తారు, ప్రాసెస్ ఏంటి? సో సేమ్ మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఏజ్ వైజ్ చూస్తారు. నెక్స్ట్ క్యాస్ట్ వైజ్ సేమ్ మార్క్స్ ఉన్న క్యాండిడేట్కి అయితే ఏజ్ చూస్తారు. మీరు అడిగిన 9-10 మెంబర్స్ సేమ్ మార్క్స్తో ఉన్నారు అని అన్నారు కదా. సో సేమ్ మార్క్స్తో ఉన్న క్యాండిడేట్స్ సేమ్ క్యాస్ట్లో మాత్రం ఉండుండరు. అదర్ క్యాస్ట్, అదర్ కేటగిరీ, అదర్ జోన్లో ఉంటారు. సో ప్లీజ్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ర్యాంక్ వైజ్ లేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎస్ ఫ్రెండ్స్, 100కి 100% ర్యాంక్ వైజ్, ర్యాంక్ ఆర్డర్ వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవలేదు. ప్రీవియస్ కూడా నర్సింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో లాస్ట్ రిక్రూట్మెంట్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ర్యాంక్ ఆర్డర్ వైజే పిలిచారు. బట్ ఎందుకు ఇలా వచ్చిందో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసు, స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్కి సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటా వాళ్ళకి అడిగిన ఫామ్లో తీసుకురమ్మని చెప్పారు. ఇన్ కేస్ వాళ్ళు అలా తీసుకెళ్ళలేకపోతే ఎంత మెంబర్ స్పోర్ట్స్ కోటాలో మైనస్ అయ్యేది తెలీదు. సో ఇంకా ఇక్కడ డిస్కషన్ చేయాల్సింది ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ర్యాంక్ వైజ్ పిలవలేదు కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది మీ ఆర్డర్ కాపీ అనేది మీకు ఇచ్చే ప్రిఫరెన్స్ అనేది ర్యాంక్ ఆర్డర్ వైజే ఉంటుంది. టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేసెస్లో వచ్చి కూడా మేము లాస్ట్కి వెళ్తున్నాము, మా ర్యాంక్ వచ్చేసి 70, మాకు వచ్చేసి 31st ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ర్యాంక్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడు వెళ్ళారనేది ఇంపార్టెంట్ కాదు, ర్యాంక్ ఆర్డర్ వైజే మీకు రిక్రూట్ చేసుకుంటారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో
చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి బట్ చాలా మెంబర్స్ని పిలిచారు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఎస్, స్పోర్ట్స్ కోటాలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 40+ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం చాలా మెంబర్స్ని పిలిచారు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, స్పోర్ట్స్ కోటాలో ఉన్న వేకెన్సీస్తో పాటు స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచిన క్యాండిడేట్స్కి ఓపెన్ కేటగిరీలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళని ఎలా తీసుకుంటారు అని కూడా అడుగుతున్నారు. సో స్పోర్ట్స్ కోటాలో ఉన్న క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీలో వచ్చే ఛాన్స్ ఉంటే జనరల్లోకే మీన్స్ ఓపెన్ కేటగిరీలోకే వస్తారు. ఇంకా చూసుకుంటే స్పోర్ట్స్ కోటాలో అప్రాక్సిమేట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే 407 మెంబర్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 22 and 23 ఎన్ని సెషన్స్ ఉన్నాయి? 6 సెషన్స్. 22 3 సెషన్స్, 23 3 సెషన్స్. ఓవరాల్ 6 సెషన్స్లో 407 మెంబర్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తున్నారు. అడిగిన ఫార్మేట్లో ఫామ్ 1 అండ్ ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఉన్నాయి. దానికి సంబంధించింది కూడా ఈ వీడియోలో లాస్ట్లో డిస్కషన్ చేద్దాము. అడిగిన ఫార్మేట్లో మీరు తీసుకెళ్తేనే మీకు డెఫినెట్లీ స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ 407 మెంబర్స్ని పిలిచారు కదా, స్పోర్ట్స్ కోటాలో 407 మెంబర్స్కి వచ్చే ఛాన్స్ ఉందా అంటే ముమ్మాటికి 100కి 1000% లేదు అని చెప్తాను. ఎవరు అడిగినా అదే చెప్తారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో మనకు వచ్చిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఆ వేకెన్సీస్ని మాత్రమే ఫిల్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన మాత్రాన అందరూ రిక్రూట్ అవ్వరు. క్లియర్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో నేమ్ వచ్చిన క్యాండిడేట్స్ అందరికీ రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉండదు. ఎందుకు అని అంటే మన వేకెన్సీస్ అనేది 2320+ ఉన్నాయి. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచిన క్యాండిడేట్స్ ఎంత అంటే నెంబర్ ఆఫ్ ది వేకెన్సీస్ కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన క్యాండిడేట్స్ అందరికీ వచ్చే ఛాన్స్ ఉండదు. 3796 మెంబర్స్ని పిలిచిన విషయం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో 2320+ వేకెన్సీస్కి 3796 మెంబర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్రాక్సిమేట్లీ 1400 మెంబర్స్ని ఎక్స్ట్రా పిలిచారు. సో సర్టిఫికేట్స్ క్లియర్గా ఉంటేనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాస్ అయ్యి నెక్స్ట్ రిక్రూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు హై మార్క్స్ తెచ్చుకొని వెయిటేజ్ మార్క్స్ యాడ్ అవ్వకున్నా టాప్ 10లో ఉండి టాప్ 20లో ఉండి 2000+ వేకెన్సీస్ ఉన్నాయి కదా, 2000 వేకెన్సీస్లోనే ఉండి మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినా కూడా జాబ్ రాలేదు అంటే సంథింగ్ యూ డిడ్ మిస్టేక్. ఎలా అంటే అడిగిన సర్టిఫికేట్స్ అడిగిన ఫార్మేట్లో తీసుకుపోకపోవడము, నెక్స్ట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లేట్ అటెండ్ అవ్వడము, ఇంకా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అలా మిస్టేక్స్ అవ్వకుండా ఉండాలి అని అంటే కంపల్సరీ మేము చెప్పినవి మీకు తెలిసినవి వాటితో పాటు అడిషనల్గా మేము చెప్పినవి కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ డౌట్ వచ్చేసి NUID అప్లై చేశాము బట్ ఇంకా రాలేదు. సో NUIDకి సంబంధించి చాలా మెంబర్స్ కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, NUID ఉంటే క్యారీ చేయండి, లేకపోతే అప్లై చేయండి. అప్లై చేసి నాక 2 months 3 months టైం పడుతుంది. NUID అప్లై చేసిన వెంటనే రాదు. సో మనకు NUID అప్లై చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తాను, వన్స్ ఒకసారి చెక్ చేయండి. ఇలా ఉంటే అవి స్క్రీన్ షాట్స్ తీసి కానీ అదర్వైజ్ మీరు స్క్రీన్ షాట్ తీసి ప్రింట్అవుట్ తీయండి. అదర్వైజ్ మీరు డైరెక్ట్ నెట్ సెంటర్ దగ్గర అయినా మీ సేవలనైనా ఫోటో కాపీస్ తీసుకొని వెళ్ళి మీరు సబ్మిట్ చేసినా కూడా NUID అడిగితే మీకు కావాలి అంటే మీరు క్యారీ చేయండి. ఇన్ కేస్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి. లేని క్యాండిడేట్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీరు అప్లై చేసినా కూడా ఇప్పుడు రాదు. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో అడిషనల్గా మీ దగ్గర ఏమన్నా ఉంటే క్యారీ చేయండి అని చెప్పేసి రిలేటెడ్ టు ది సర్టిఫికేట్స్ మనకిచ్చిన లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్లో NUID లేదు, ఎట్ ఏ టైం OD కూడా లేదు. బట్ లాస్ట్ నోటిఫికేషన్లో వెరిఫికేషన్ టైంలో OD సర్టిఫికేట్ అడిగారు. OD సర్టిఫికేట్ క్యారీ చేయండి. OD సర్టిఫికేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది BS నర్సింగ్ క్యాండిడేట్స్. మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంది, హాల్ టికెట్ నెంబర్ వచ్చింది, బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో హాల్ టికెట్ నెంబర్ లేదు అని చెప్పేసి కామెంట్ చేశారు. మెరిట్ లిస్ట్లో హాల్ టికెట్ నెంబర్ ఉండి మీ హాల్ టికెట్ నెంబర్ కానీ మీ సీరియల్ నెంబర్ కానీ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో లేదు అని అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్కి మిమ్మల్ని పిలవలేదని అర్థం. బట్ డోంట్ వరీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం.
నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ అందరికీ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? 100% లేదు. ఆల్రెడీ నేను చెప్పాను, ప్రీవియస్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్కి 98th పేజీలో క్లియర్గా మెన్షన్ చేశారు, నెంబర్ ఆఫ్ ది వేకెన్సీస్ ఈజ్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎక్కువ మెంబర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నాం. అకార్డింగ్ టు 1:1.5 రేషియోలో పిలుస్తున్నాం. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన క్యాండిడేట్స్ ఎవరికి రైట్ లేదు. ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ప్రతి క్యాండిడేట్కి జాబ్ వచ్చే ఛాన్స్ లేదు, అడగడానికి రైట్ లేదని కూడా మనకి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు కామెంట్ చేసిన కామెంట్ ఏంటి అంటే, ర్యాంక్ ఆర్డర్ ఎలా చూడాలి? ర్యాంక్ ఆర్డర్ అనేది ఎలా చూడాలి అనేది ఇంకా ర్యాంక్ ఆర్డర్ చూసుకోలేదా ఫ్రెండ్స్? ర్యాంక్ ఆర్డర్ అనేది మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే మీకు సెకండ్ మెరిట్ లిస్ట్లో మీ హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ బటన్ ఇచ్చారు. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇచ్చారు పీడిఎఫ్ రూపంలో. సో క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఏదైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుందా? సెకండ్ మెరిట్ లిస్ట్ ఇంకా మళ్ళీ ఏదైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుందా అంటున్నారు. లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ లిస్ట్లో నేమ్ ఉంది, బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో నేమ్ లేదు. ఎందుకలా చెప్పండి మ్యామ్ అన్నారు. సో సెకండ్ లిస్ట్లో నేమ్ లేదు అని అంటే ప్రాబ్లం, బట్ సెకండ్ లిస్ట్లో నేమ్ ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో లేదు అని అంటే మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవలేదు అని అర్థం. నెక్స్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్కి సెకండ్ మెరిట్ లిస్ట్కి ర్యాంక్ ఆర్డర్ చేంజ్ అయ్యింది. ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను, ఫస్ట్ మెరిట్ లిస్ట్కి సెకండ్ మెరిట్ లిస్ట్కి చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను. ఏంటి అంటే అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేస్తారు కాబట్టి ర్యాంక్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. ర్యాంక్ ఆర్డర్ అనేది చేంజ్ అయితే మీ ర్యాంక్ ఆర్డర్, మీ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది అని నేను ఆల్రెడీ December 29, 2025 మీకు వీడియో చేశాను. అందరూ చాలా మెంబర్స్ వాచ్ చేశారు. సో అలానే ఇప్పుడు ర్యాంక్ ఆర్డర్ అనేది చేంజ్ అయ్యింది. నెక్స్ట్ NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరు క్యారీ చేయాలి? కాంట్రాక్ట్ వల్ల, అవుట్సోర్సింగ్ వల్ల, లేకపోతే ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళ అని కామెంట్ చేశారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరు క్యారీ చేయాలి అంటే ఆల్రెడీ పర్మనెంట్ జాబ్ చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఈ నోటిఫికేషన్లో ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉండి అప్లై చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే వెళ్తున్నారో ఆ క్యాండిడేట్స్, ఆ నర్సింగ్ ఆఫీసర్స్ NOC సర్టిఫికేట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇన్ సర్వీస్ పర్మనెంట్ జాబ్ చేస్తున్న క్యాండిడేట్స్ క్యారీ చేయాలి. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న క్యాండిడేట్ చాలా మెంబర్స్ ఈ నోటిఫికేషన్లో అప్లై చేశారు. అప్రాక్సిమేట్లీ 800 to 1000 మెంబర్స్ ఇన్ సర్వీస్ పర్మనెంట్ జాబ్ చేస్తున్న క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వాళ్ళకి మెరిట్ ఉంది, మెరిట్ లేక కాదు, మెరిట్ ఉంది. ఎట్ ఏ టైం వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం ఆల్రెడీ ప్రీవియస్ జాబ్ ఆల్రెడీ కొట్టారు. ఆ జాబ్ వచ్చినాక కూడా ఇన్ సర్వీస్ పర్మనెంట్ జాబ్ చేస్తూ ఈ నోటిఫికేషన్లో మళ్ళీ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. అలా అప్రాక్సిమేట్లీ 800 to 1000+ మెంబర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు. ఇలా చూసుకుంటే ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ హాఫ్ ఆఫ్ ది పోస్ట్ ఆల్రెడీ ఇన్ సర్వీస్ ఉన్న క్యాండిడేట్స్కే వెళ్తున్నాయి. సో రిమెంబర్ ఫ్రెండ్స్, ఒకరి కోసం ఆలోచించండి. నేను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. మన ఛానల్ సైడ్ నుంచి చాలా మెంబర్స్ నర్సింగ్ ఆఫీసర్ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. నోటిఫికేషన్కి మీరు అప్లై చేసిన రీజన్ ఏదైనా ఉండొచ్చు, మీ పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి చాలా మెంబర్స్ జాబ్ లేక, చాలా మెంబర్స్ చదివి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఓన్గా మార్క్స్ తెచ్చుకున్న క్యాండిడేట్స్కి జాబ్ తెచ్చుకోలేకపోతున్నారు. ఒకటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మార్క్స్ యాడ్ అవ్వడము ఒక రీజన్ అయితే, ఇన్ సర్వీస్లో ఉండి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ అప్లై చేసుకోవడం వలన మనలాంటి చాలా మెంబర్స్ నర్సింగ్ ఆఫీసర్స్ సఫర్ అవుతున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉండి మీకున్న ప్లేస్లో ఓకే, మీకు ఇప్పుడు వచ్చింది కూడా జోనల్ కేటగిరీ, ప్రీవియస్ నోటిఫికేషన్ ఆల్సో జోనల్ కేటగిరీ, మీరు ఇప్పుడు ఈ జోన్లోనే సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ వేరే జోన్లోకి మీరు వెళ్దాం అనుకున్న జోన్లోకి వెళ్ళలేరు. కాబట్టి
బెటర్ టు క్విట్, ఇక్కడే క్విట్ అవ్వండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ఇన్ సర్వీస్లో ఉన్న క్యాండిడేట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఆల్ నర్సింగ్ ఆఫీసర్స్ సైట్ నుంచి మన 2000 వేకెన్సీస్కి 41K మెంబర్స్ అటెంప్ట్ చేశారు ఎగ్జామ్స్. అంటే చాలా మెంబర్స్ జాబ్ లేక వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్స్ కోసం అని అర్థము. డే బై డే అండ్ నోటిఫికేషన్ టు నోటిఫికేషన్కి కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో ఇన్ సర్వీస్లో ఉన్న క్యాండిడేట్స్ నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కూడా. అప్లై చేయకండి నెక్స్ట్ నోటిఫికేషన్కి. ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు అడిగిన డౌట్స్కి నా క్లారిఫికేషన్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అంతేకాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో రాని క్యాండిడేట్స్కి కూడా ఒక న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటి అంటే నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల మెరిట్ జాబితా విడుదల అని మనకు న్యూస్ పేపర్లో వచ్చింది. సో 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక అని ఇచ్చారు. ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబోతున్నారు. భర్తీ కానున్న 2322 పోస్టులని మనకు న్యూస్లో హెడ్డింగ్ ఎస్టర్డే వచ్చింది. బట్ ఇక్కడ నేను మళ్ళీ మీకు బ్రీఫ్గా ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న క్యాండిడేట్స్ కాకుండా మిగిలిన క్యాండిడేట్స్ అంటే 2322 మెంబర్స్లో 3796 మెంబర్స్ వెళ్తున్నారు కాబట్టి ఆ 3796లో కూడా ఇంకా స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ మనకు బ్యాక్ వచ్చేస్తారు. ఎందుకనంటే వేకెన్సీస్ చాలా తక్కువ కాబట్టి. సో అప్కమింగ్ డేస్లో మనకు నర్సింగ్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని మనకు న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో జూన్ నాటికి 1639 పోస్టుల భర్తీ అని ఇచ్చారు. ఇందులో చూసుకుంటే ఆల్రెడీ 1800 పోస్టులు పైగా ఈ ఏడాది జూన్ నాటికి 1600 పోస్టుల భర్తీకి పూర్తి అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి గవర్నమెంట్ హాస్పిటల్లో 1800 పోస్టులు వేకెన్సీస్ ఉంటే 1639 పోస్టులు ఫుల్ఫిల్ అయ్యాయి అని ఇచ్చారు. అనంతరం మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని మెన్షన్ చేశారు. ఇంకా రికార్డు స్థాయిలో 9572 పోస్టుల భర్తీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేస్తున్నామని ఇచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం భర్తీ పూర్తి అయిన వాటితో సరిపెట్టుకోకుండా 2026లో మరొక 7267 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది అని ఇచ్చారు. ఇందులో నర్సింగ్ ఆఫీసర్స్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, వీటితో పాటు స్పెషలిస్ట్ డాక్టర్స్, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అండ్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అండ్ ఎక్సెట్రా పోస్టులకు రిక్రూట్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎనీ ఫర్దర్ అప్డేట్ రిలేటెడ్ టు ది నర్సింగ్ ఆఫీసర్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఏదైనా రిలీజ్ అయితే డెఫినెట్లీ అప్డేట్ చేస్తాను. సో ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్, బెటర్ టు ప్రిపేర్ ఫర్ ఫర్దర్ ఎగ్జామ్స్. ఆల్రెడీ మీరు మంచి ర్యాంక్ తీసుకొచ్చుకున్న ఇప్పుడు మీ జోనల్ అండ్ కేటగిరీ వైజ్ మీకు రాకపోతే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో వచ్చే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది MHSRB నర్సింగ్ ఆఫీసర్ సంబంధించిన అప్కమింగ్ నోటిఫికేషన్ సంబంధించిన న్యూస్ పేపర్ డీటెయిల్స్. ఇప్పుడు మనము నర్సింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేశాము. మీ డౌట్స్ అడిగారు, నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు మనము వెబ్ నోటీస్లో ఉన్న సర్టిఫికేట్స్తో పాటు ఏమేం క్యారీ చేయాలి, వెబ్ నోటీస్లో ఉన్న వాటికి చాలా మెంబర్స్ ఉన్న పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్గా. బట్ ఇంకా డౌట్స్ అడుగుతున్నారు అండ్ దానికి సంబంధించి డీటెయిల్స్ మనము ఇక్కడ డీటెయిల్గా డిస్కషన్ చేద్దాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రీవియస్ ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాము. ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెషన్ వైజ్ పిలిచారు, హాల్ టికెట్ నెంబర్ వైజ్ పిలిచారు. బట్ ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ 2 days స్పోర్ట్స్ క్యాండిడేట్స్ని పిలిచారు. కానీ ఇక్కడ మీరు రిమెంబర్ చేసుకోండి ఏంటి అంటే ఆర్డర్ కాపీ అనేది కానీ ప్రిఫరెన్స్ అనేది మన ర్యాంక్ ఆర్డర్ని బట్టి ఉంటుంది. ఎక్స్ట్రా 1474 మెంబర్స్లో ఎవరు సెలెక్ట్ అవుతారో ఎవరు సెలెక్ట్ అవ్వరో అనేది వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ నోటిఫికేషన్కి లాస్ట్
2024 నోటిఫికేషన్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది హాల్ టికెట్ నెంబర్ వైజ్ జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే మీరు వెళ్ళినా కూడా మీకు ముందెళ్ళినా కూడా అంటే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ డేట్లో ఈ సెషన్లో పిలిస్తే లాస్ట్లో ఉన్న హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు ఫస్ట్ వెళ్ళేసి మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి అంటే అలా కాదు. సెషన్ వైజ్ హాల్ టికెట్ నెంబర్ వైజ్ పిలిచారు కదా. సెషన్ 1లో ఉన్న ఫస్ట్ మెంబర్ ఎవరున్నారు, సెకండ్ హాల్ టికెట్ ఏంటి, థర్డ్ హాల్ టికెట్ ఏంటి, హాల్ టికెట్ నెంబర్స్ పిలుస్తారు. ఆ హాల్ టికెట్ నెంబర్ వైజ్ 10 మెంబర్స్ ఒక లైన్ లాగా నిల్చొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు చూపించమంటారు, తర్వాత హాల్ టికెట్ చూపించమంటారు. దెన్ 1 by 1 ఇట్లా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఒక దగ్గర ఆధార్ కార్డు, ఒక ప్లేస్లో ఆధార్ కార్డ్ అండ్ మీ హాల్ టికెట్ చెక్ చేస్తారు. ఒక ప్లేస్లో మీ ఫోటో అడుగుతారు. నెక్స్ట్ ప్లేస్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకొక రూమ్లో మీ ఇన్కమ్ అండ్ మీ సర్టిఫికేట్స్ సపరేట్గా చెక్ చేస్తారు. ఒక్కరే మాత్రం అన్ని సర్టిఫికేట్స్ చెక్ చేయరు. ఒక్కొక్క రూమ్లో ఇట్లా డివైడ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నర్సింగ్ సర్టిఫికేట్స్ ఒకరు చెక్ చేస్తారు అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఒక క్యాండిడేట్ చెక్ చేస్తారు. నెక్స్ట్ ఓడి సర్టిఫికేట్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, నెక్స్ట్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఇంకా పర్టికులర్గా క్యాస్ట్ సర్టిఫికేట్ వేరే క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తారు. అది కూడా ఎస్టీ క్యాండిడేట్ అనుకోండి. ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎస్టీ క్యాండిడేట్కి సపరేట్గా క్యాండిడేట్ ఎస్టీ క్యాండిడేటా కాదా అని కూడా క్రాస్ చెక్ చేయడానికి సంథింగ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. సో ఇక్కడ డీటెయిల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అనుకున్నంత ఈజీగా మాత్రం ఉండదు అని మాత్రం చెప్పాలి అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. మీరు సర్టిఫికేట్స్ అన్నీ క్యారీ చేసి తీసుకొని వెళ్తే మీకు ఈజీగానే ఉంటుంది. బట్ మీకు ఏ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళకపోయినా ప్రాబ్లం అవుతుంది. బట్ ఇక్కడ మీకు టైం అనేది ఇచ్చారు, 9th వరకు ఛాన్స్ ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చిన వెంటనే మీకు ఏదన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు ఈ సర్టిఫికేట్ తీసుకొని రావాలి అని పర్టికులర్గా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇస్తే మీరు 9th లోపు సబ్మిట్ చేయడానికి మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. 9th ఫిబ్రవరి వరకు మీరు సబ్మిట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే వెబ్ నోటీస్లో ఉన్న సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెబ్ నోటీస్ క్లియర్గా చదవండి. 23rd 12 2025 అప్లికెంట్స్ వర్ గివెన్ ఛాన్స్ ఫర్ అబ్జెక్షన్ అని మెన్షన్ చేశారు. సో 23rd 12 2025 అబ్జెక్షన్స్ రేజ్ చేసిన తర్వాత ర్యాంక్ ఆర్డర్ అనేది చేంజ్ అయ్యింది. సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకు 17th జాన్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. బేస్డ్ ఆన్ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 1:1.5 వేకెన్సీస్ను బట్టి 1:1.5 రేషియో ప్రకారం క్యాండిడేట్స్ని పిలిచారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 22/1/2026 నుంచి 7th ఫిబ్రవరికి ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే డైరెక్ట్ 8th పాయింట్ ఫ్రెండ్స్, 8th పాయింట్ అప్లికెంట్ షుడ్ బ్రింగ్ ది ఫాలోయింగ్ ఆల్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ 1 set of photocopies of each of the certificates documents ఫర్ వెరిఫికేషన్. ఇది చూసుకున్నట్లయితే క్లియర్గా ఆల్రెడీ ప్రీవియస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నేను వీడియో చేసిన విషయం చాలా మెంబర్స్కి తెలుసు. ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అవి ఇంకా వాచ్ చేయండి, క్లియర్గా మీకు అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక సెట్ కాదు ఫ్రెండ్స్, 2 sets క్యారీ చేయండి. బెటర్ టు క్యారీ 2 sets. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీరేమేమి ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యారీ చేస్తున్నారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీరు 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ అండ్ మీకు ఇక్కడ 1 passport size ఫోటో కూడా అడిగారు. 2 or 3 passport size ఫొటోస్ క్యారీ చేయండి. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆర్డర్ వైజ్ మీరు సెట్ చేసుకోండి. బిఫోరే ఆర్డర్ వైజ్ సెట్ చేసుకోండి. జిరాక్సెస్ కానీ మీరు టుమారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఆర్డర్ వైజ్ సెట్ చేసుకోండి. 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ మ్యాండేటరీ. సర్టిఫికేట్స్లో ఏ నేమ్ ఉన్నా ఆధార్ కార్డ్లో నేమ్ వేరే ఉంది, ఫాదర్ నేమ్ వేరే ఉంది అని చెప్పేసి అంటున్నారు. బట్
ఇక్కడ వచ్చేసి సర్నేమ్ అనేది సేమ్ ఉండాలి. ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అని చెప్పేసి అంటున్నారు. అది ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రాబ్లం అవ్వకుండా నెక్స్ట్ ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది. బెటర్ టు ఎడిట్ ఆప్షన్ ఉంది. ఈరోజు వెళ్తే రేపటికి ఎడిట్ అయిపోతుంది. సో 22 అంటే ఇంకా మీకు టైం ఉంది. 22 కాకుండా అప్ టు 7th February కాబట్టి ఛాన్స్ ఉంది. ఆధార్ కార్డులో సర్నేమ్ ఏమన్నా ఉంటే మీరు ఎడిట్ ఆప్షన్ చేయించండి. చాలా మెంబర్స్ కామెంట్ చేస్తున్నారు, ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ అని ఉంది, సన్ ఆఫ్ అని కానీ డాటర్ ఆఫ్ కానీ ఉంది అని అంటున్నారు. ఏది ఉన్నా పర్లేదు, బట్ మీ నేమ్ మాత్రం విత్ సర్నేమ్ డీటెయిల్స్ వచ్చేసి మీ నేమ్, మీ సర్నేమ్ అనేది క్లియర్గా ఉండాలి. సో మీ ఫాదర్ నేమ్ కానీ మీ హస్బెండ్ నేమ్ కానీ ఉంటే వరి అవ్వకండి. బట్ సర్నేమ్ వచ్చేసి మీ ఆధార్ కార్డులో మీ ఫుల్ నేమ్ వచ్చేసి సర్టిఫికేట్లో ఉన్న విధంగా ఉండాలి. ఆధార్ కార్డ్ అనేది ఒక ఐడి ప్రూఫ్ మాత్రమే. ఐడి ప్రూఫ్ కోసమే అడుగుతున్నారు. మీ ఐడి ప్రూఫ్ ఏంటి? మీ నేమ్ విత్ సర్నేమ్ అనేది మీ ఐడి ప్రూఫ్. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అప్రాక్సిమేట్లీ ఎస్ఎస్సి సర్టిఫికేటే క్యారీ చేస్తాము. ఎస్ఎస్సి సర్టిఫికేట్ పోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ క్యారీ చేయండి. ఇన్ కేస్ 2 లేకపోతే మీన్స్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేకపోయినా, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా మనం ఏం చేయలేము, మీ హ్యాండ్లోనే ఉంది అంత. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్. కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ అనేది చేంజ్ అవ్వదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ రీసెంట్ది అవసరమా అని అంటున్నారు. ఇక్కడ క్లియర్గా చెప్పారు, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేయబడింది కావాలి. సో మీరు ప్రీవియస్ది క్యారీ చేసినా పర్లేదు, మీరు అప్లై చేసి దానికి టైం ఉండి మీరు అప్లై చేసి మళ్ళీ కొత్తది ఫ్రెష్గా తీసుకెళ్తా అన్నా కూడా ప్రాబ్లం లేదు. ప్రీవియస్ది కమ్యూనిటీ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ప్రీవియస్ది కూడా మీరు క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇన్ ఫార్మ్ 7B issued by the competent authority. ఇక్కడ ద బీసీ అప్లికెంట్స్ హూ డు నాట్ ప్రొడ్యూస్ లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ విల్ బీ కన్సిడర్ అండర్ ఓసీ కేటగిరీని ఇచ్చారు. బీసీ అప్లికెంట్స్ ఎవరైతే ఎన్సిఎల్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయకపోతే మీరు కంపల్సరీగా ఓసీ క్యాండిడేట్స్ కింద కౌంట్ చేస్తారు. బట్ ఫోర్ఫార్మ్ ఆఫ్ ది నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు అనెక్జర్ 4Aలో ఇచ్చారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో ఆ ఫార్మేట్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర మీకు టైం పడితే ప్రజెంట్ మీరు విచ్ యూ హ్యావ్ దట్ విత్ యూ కెన్ క్యారీ. విచ్ వన్ యూ హ్యావ్ విత్ యూ, మీ దగ్గర ఏదైతే ఉందో మీ హ్యాండ్లో ఉన్న సర్టిఫికేట్ మీరు క్యారీ చేయండి. బట్ బిఫోర్ దాట్ మీరు టైం ఉంది కదా, అప్లై చేసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, వన్స్ అప్లై చేసేసేయండి. మీరు ఆల్రెడీ ఉంది క్యారీ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అప్లై చేశారు కాబట్టి అప్లై చేసిన స్లిప్ చూపించినా పర్లేదు. నెక్స్ట్ టైం ఇచ్చారు కాబట్టి ఇన్ టైంలో మీరు సబ్మిట్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ యాక్చువల్లీ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. వ్యాలిడిటీ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చేసి వ్యాలిడిటీ 3 years అప్ టు 3 years ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసి నాన్ క్రీమీ లేయర్ అప్ టు 1 year ఉంటుంది. బట్ ఎందుకు మళ్ళీ న్యూగా అడుగుతున్నారు, లేటెస్ట్ అడుగుతున్నారు తెలియదు. బట్ అడిగారు కాబట్టి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి బెటర్ టు క్యారీ. అండ్ బట్ న్యూ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళు మెన్షన్ చేసింది లేటెస్ట్ అడిగారు, లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అడిగారు కాబట్టి లేటెస్ట్ క్యారీ చేయండి. 2025 ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు దానికి సంబంధించి. సో 2025 ఉన్నా ప్రాబ్లం లేదు, నోటిఫికేషన్ టైంలో ఉన్నది మాత్రం క్యారీ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర 2024కు సంబంధించింది ఉంటే మీరు అప్లై చేసుకొని వెళ్ళండి. లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న క్యాండిడేట్స్ డెఫినెట్లీ మీరు లేటెస్ట్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే, ర్యాంక్ ఆర్డర్లో చెక్ చేసుకుంటే మనము ఆల్రెడీ చూసాము, ర్యాంక్ ఆర్డర్లో చాలా ఎక్కువ ర్యాంక్ అంటే
40,000 ప్లస్ ఉన్న ర్యాంక్ క్యాండిడేట్, 40,256 ర్యాంక్ ఉన్న ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ జోన్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో వీ విల్ డిస్కస్ లేటర్ అబౌట్ దట్ ర్యాంక్ ఆర్డర్. నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ ఫర్ పర్సన్ విత్ డిసెబిలిటీస్. ఎవరైతే OHHH రిజర్వేషన్లో అప్లై చేశారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్న క్యాండిడేట్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ కింద వెళ్తున్న క్యాండిడేట్స్ హారిజెంటల్ రిజర్వేషన్లోనే సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ HH అండ్ OH క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కవర్డ్ అండర్ ది 4% ఆఫ్ టోటల్ రిజర్వేషన్ వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో 4% రిజర్వేషన్ అనేది, హారిజెంటల్ రిజర్వేషన్ అనేది ఎవరికి వెళ్తుంది? OH అండ్ HS క్యాండిడేట్స్కి వెళ్తుంది. సో సదరం సర్టిఫికేట్తో పాటు ఈక్వల్గా UDID అనే కార్డు ఉంటుంది. సదరం సర్టిఫికేట్తో పాటు వీళ్ళ దగ్గర UDID మీన్స్ యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డ్ విచ్ ఈజ్ లింక్డ్ టు క్యాండిడేట్ సదరం డీటెయిల్స్. సో సదరం సర్టిఫికేట్ ఎవరైతే క్యారీ చేస్తున్నారో ఎవరైతే OHHH కేటగిరీలో వెళ్తున్నారో UDID కార్డు మాత్రం కంపల్సరీగా క్యారీ చేయండి. జీ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్డ్ అప్లికబుల్ ఫాలోయింగ్: సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్సీసీ అండ్ ఎక్స్ సర్వీస్. రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ కంపల్సరీ ఆల్రెడీ అప్లై చేసి ఆ కోటాలో ఎవరైతే వెళ్తున్నారో ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ అయిన క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్న క్యాండిడేట్స్ అడిగిన సర్టిఫికేట్స్ మాత్రం కంపల్సరీగా క్యారీ చేయండి. నెక్స్ట్ H ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్. ఇక్కడ చూసుకున్నట్లయితే 1st to 7th క్లాస్ బోనఫైడ్ అనేది ఆల్రెడీ మనకు అప్లై చేసినప్పుడు కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో మనం చూసాము అండ్ అప్లై చేసినప్పుడు కూడా మీరు సబ్మిట్ చేశారు. 1st to 7th క్లాస్ బోనఫైడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే లోకల్ స్టేటసా నాన్ లోకలా అనేది 1st to 7th క్లాస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర 1st to 7th క్లాస్ సంబంధించి మీ దగ్గర బోనఫైడ్ లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్లీ క్యారీ చేయాలని మెన్షన్ చేశారు. ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ ఇస్తారు అని కూడా అడుగుతున్నారు. తహసీల్దార్ ఆఫీస్లో ఇస్తారు. సో అడిగిన ఫోఫామాలో రెసిడెంట్ సర్టిఫికేట్ క్యారీ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర 1st to 7th క్లాస్ మీ దగ్గర బోనఫైడ్ లేకపోతే. ఇన్ కేస్ 1st to 7th ఉండి ఇన్ బిట్వీన్ 1 year 2 years లేకపోయినా కూడా వరి అవ్వకండి. చాలా మెంబర్స్ కామెంట్ చేస్తున్నారు ఏంటి అంటే ఒక 1 year నేను జంప్ చేశాను, 3rd class చదవలేదు, 4th class జంప్ చేశాను, నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర 1st to 6th ఉంది, 7th లేదు, 1st class లేదు, అప్పుడు ఆ స్కూల్ లేదు, ఉన్నా కూడా నేను 1st class చదవలేదు, డైరెక్ట్ 2nd class చదివానని కామెంట్ చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ క్యారీ చేయండి. ఇన్ కేస్ 1 to 2 years అయితే ఓకే, అంటే సెకండ్ 2 years 3rd year అంటే 2nd class కానీ 3rd class కానీ అట్లా లేకపోయినా జంప్ చేస్తే ఓకే. బట్ మీ దగ్గర 1st to 7th సర్టిఫికేట్లో ఒక 1 year లేకపోతే ఓకే, కానీ మోర్ దెన్ 1 year లేకపోతే మీరు కంపల్సరీ రెసిడెంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేస్ 1st to 7th క్లాస్ బోనఫైడే లేకపోతే డెఫినెట్లీ మీరు ఆ పర్టికులర్ ఆ ఇయర్లో మీరు ఇక్కడే ఉన్నట్టు, మీ ఫ్యామిలీ ఇక్కడే స్టే చేస్తున్నట్లు మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ క్యారీ చేయాలి. ఇక్కడ లోకలా నాన్ లోకలా అని చెక్ చేస్తారు కాబట్టి నాన్ లోకల్ క్యాండిడేట్స్ టాపిక్ వచ్చింది కాబట్టి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. నాన్ లోకల్ క్యాండిడేట్స్ తెలంగాణ నర్సింగ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మీరు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యారీ చేయండి. వాటితో పాటు కంపల్సరీ మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ NUID కార్డు కంపల్సరీ క్యారీ చేయండి. NUID కార్డ్ అనేది నేషనల్ లెవెల్ కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన క్యాండిడేట్స్ అందరు సెలెక్ట్ అవ్వరు కాబట్టి నాన్ లోకల్ క్యాండిడేట్స్లో కూడా 5% కంటే మించి పిలిచారు కాబట్టి ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించవచ్చు. అంటే మీ స్టేట్ నుంచి తెలంగాణ స్టేట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్ అనుకోండి, తెలంగాణ స్టేట్కి చేంజ్ అవ్వాలి అని అంటే మీ దగ్గర కంపల్సరీ NOC తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రమ్ యువర్ ఓన్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక నుంచి కూడా కామెంట్స్ చేస్తున్నారు, మేము కర్ణాటక నుంచి ఎగ్జామ్ అటెంప్ట్ చేశాము, సో మా దగ్గర తెలంగాణ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు, ఏం చేయాలి? ఫస్ట్ విచ్ సర్టిఫికేట్ యూ హ్యావ్ విత్ యూ
అటెండ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు అని మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఆగిపోకండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. మీ ఓన్ స్టేట్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొని పెట్టుకోండి. అండ్ ఎన్యుఐడి కంపల్సరీ. మైగ్రేషన్ సర్టిఫికేట్తో పాటు ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికేట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ విచ్ యూ హ్యావ్ జిఎన్ఎం ఆర్ బిఎస్సి అలాంగ్ విత్ జిఎన్ఎం అండ్ బిఎస్సి సర్టిఫికేట్స్తో పాటు లాస్ట్ నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఓడి సర్టిఫికేట్ అడిగారు. ఇన్ కేస్ ఓడి సర్టిఫికేట్ లేకపోతే రిమార్క్స్లో ఓడి సర్టిఫికేట్ క్యారీ చేయలేదని మెన్షన్ చేసి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చి ఓడి సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. సో ఓడి సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ క్యారీ చేయండి. ఇన్ కేస్ లేకపోతే ఆల్రెడీ ప్రీవియస్ నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓడి సర్టిఫికేట్ కంపల్సరీ. కొంత మెంబర్స్ని అడిగారు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, అందరినీ కూడా అడగలేదు లాస్ట్ నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో. సో సమ్ మెంబర్స్నే అడిగారు. ఆ సమ్ మెంబర్స్లో ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళకి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చి వాళ్ళని సబ్మిట్ చేయమని చెప్పారు. సో ఇంకా ఎక్స్ట్రా ఏదైనా సర్టిఫికేట్స్ మీతో ఉంటే మీరు క్యారీ చేయండి. ఏంటి ఇదేం అవసరం లేదు కదా, అడగలేదు అని ఇంట్లో పెట్టి మాత్రం వెళ్ళకండి. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్. అప్లికెంట్స్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ విత్ టీఎస్ అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసిన సర్టిఫికేట్ క్యారీ చేయాలి. బట్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి సర్టిఫికేట్ ఇన్ కేసు మీది రెన్యువల్ అయిపోతే కూడా రెన్యువల్ కూడా చేయించి ఉండాలి. కొంత మెంబర్స్ ఏంటి అని కామెంట్ చేస్తున్నారు, రెన్యువల్ అయిపోయింది, ఆల్రెడీ రెన్యువల్ అయిపోయింది, ఇప్పుడు మేము ఏం చేయాలి అంటున్నారు. రెన్యువల్ అయిపోతే రెన్యువల్ చేయించండి, టైం ఉంది. ఇన్ కేస్ రెన్యువల్ చేయించకపోతే కూడా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. తెలంగాణ గవర్నమెంట్ అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే లోకల్ స్టేటస్లో వెళ్తున్నారో కంపల్సరీగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి. నాన్ లోకల్ క్యాండిడేట్స్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్తో రిజిస్ట్రేషన్ చేయించుకోకున్నా పర్లేదు. ఎందుకనంటే ఆల్రెడీ నాన్ లోకల్ కేటగిరీలో మీరు సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు 50 వేకెన్సీస్ మీకు 5%లో 40 to 50 వేకెన్సీస్ అనుకోండి, 80 మెంబర్స్ని పిలుస్తారు. 80 మెంబర్స్ మీరు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్కి చేంజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు సెలెక్ట్ అవ్వకపోతే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఎన్ఓసి అనేది మీ స్టేట్ నుంచి తీసుకొని పెట్టుకోండి. దెన్ అటెంప్ట్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. వన్స్ యూ గాట్ ఏ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఒకవేళ ఓకే అయితే మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే డెఫినెట్లీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది కాబట్టి మీరు తెలంగాణ స్టేట్ నుంచి నర్సింగ్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి మీ నర్సింగ్ కౌన్సిల్ నుంచి ఫస్ట్ ఎన్ఓసి తీసుకోవాలి. దెన్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్కి వెళ్ళి మీరు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయీ ఫర్ ది ఇన్ సర్వీస్ క్యాండిడేట్. ఎన్ఓసి కంపల్సరీ క్యారీ చేయాలి ఎవరైతే ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నారో. నెక్స్ట్, అప్లికెంట్స్ హూ హ్యావ్ క్లెయిమ్డ్ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ కోటాలో ఆల్రెడీ చెప్పాను. ఆ ఫామ్స్ కూడా మీకు చూపిస్తాను. ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అని ఉన్నాయి. ఆ ఫామ్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి అని అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ కూడా డిస్కషన్ చేసాము. ప్రీవియస్ నోటిఫికేషన్ టైంలో కానీ ఇప్పుడు నోటిఫికేషన్ టైంలో కానీ లాస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన టైంలో కూడా చెప్పాను. ఏంటి అంటే సర్టిఫికేట్స్ ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో వెళ్తున్నారో ఆ స్పోర్ట్స్ కోటాలో వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ షుడ్ బ్రింగ్ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 అని అన్నారు. సో దానికి సంబంధించిన ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ 1, పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టేట్ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్, సెంట్రల్ వైజ్, యూనివర్సిటీ వైజ్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ వైజ్ మనకు సపరేట్గా ఉన్నాయి. ఏంటి ఫామ్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి. సో ఆ ఫామ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫామ్ అనేది మనకు ఎలా ఉంది అనేది చెప్పేసి ఆ ఫామ్స్ ఎక్కడుంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు. మనకు ఆ ఫామ్ అనేది ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అనేది మనకు నోటిఫికేషన్ 2024 నా 4th నోటిఫికేషన్గా రిలీజ్ అయిన ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్లో మనకు లాస్ట్కు అనెక్షర్ 1, అనెక్షర్ 2, అనెక్షర్ 3 అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ మనము స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఇక్కడ క్లియర్గా ఉంది. సో స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే అప్లై చేస్తున్నారో 407 మెంబర్స్ ఎవరైతే వెళ్తున్నారో ఆ క్యాండిడేట్స్ కంపల్సరీ ఇక్కడ స్క్రీన్ పైన పర్ఫార్మా ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. అనెక్షర్ 3 పర్ఫార్మా వచ్చేసి అనెక్షర్ 3లో ఫామ్ 1 అని ఇచ్చారు.
నేషనల్ ఫెడరేషన్ ఆర్ నేషనల్ అసోసియేషన్ అని ఇచ్చారు. సో ఫామ్ 1 వచ్చేసి నేషనల్ ఫెడరేషన్ ఆర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అని ఇచ్చారు. సో ఇన్ కేస్ మీరు స్పోర్ట్స్ కోటాలో ఫామ్ 1 ఫామ్ 2 ఫామ్ 3 ఫామ్ 4 అనేది మీకే ఐడియా ఉంటుంది. సో అడిగిన ఫార్మేట్లో తీసుకెళ్ళాలి కాబట్టి ఫామ్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఫామ్ 2 వచ్చేసి స్టేట్ అసోసియేషన్ ఆఫ్ అని ఉంది. సో స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఫామ్ 2 అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫామ్ 3 చూసుకున్నట్లయితే యూనివర్సిటీ ఆఫ్ అని ఫామ్ 3లో ఉంది. నెక్స్ట్ ఫామ్ 4లో చూసుకుంటే ఫామ్ 4లో ఏముంది అంటే ఫామ్ 4లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అని మెన్షన్ చేశారు. ఇవి ఫ్రెండ్స్ ఫామ్ 1 ఫామ్ 2 ఫామ్ 3 ఫామ్ 4 ఫర్ స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్. సో ఫామ్ 4లో ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ కాబట్టి అదర్ డిస్ట్రిక్ట్లో వచ్చిన సర్టిఫికేట్ కూడా క్యాల్కులేట్ చేస్తారు. కామన్గా తెలంగాణ స్టేట్లోనే క్యాల్కులేట్ చేస్తారు, కానీ ఇప్పుడు వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు క్యారీ ఫామ్ 1 ఫామ్ 2 ఫామ్ 3 ఫామ్ 4 ఏ సర్టిఫికేట్ అనేది మీకు అప్లికేబుల్ అవుతుందో మీరే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1st to 7th క్యాండిడేట్స్ ఎవరి దగ్గరైనా బోనఫై లేకపోతే ఏ ఫార్మేట్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాలి అని అంటే పర్ఫార్మా అనేది మనకు అనెక్షర్ 4Dలో ఉంది. సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి అంటే ఈ ఫార్మేట్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్మేట్లో మీరు సబ్మిట్ చేయాలి. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటివరకు మీకు చెప్పింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 9th పాయింట్, అప్లికెంట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఫెయిల్యూర్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, failure to bring any one of the above original certificates in the performa as prescribed by the government will be lead to cancellation of the candidature. ఆల్రెడీ చెప్పిన విషయం ఇది. ఎవరైనా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు సర్టిఫికేట్స్ ఫెయిల్యూర్ టు సబ్మిట్ కానీ నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు క్యారీ చేయకపోవడం వల్ల అడిగిన ఫార్మేట్లో పర్ఫార్మర్లో మీరు సబ్మిట్ చేయకపోతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాన్సిలైజేషన్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచిన మెంబర్స్ అందరికీ జాబ్ వచ్చే ఛాన్స్ ఉండదని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచిన క్యాండిడేట్స్ ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నారు. 1:1.5 రేషియోలో పిలుస్తున్నాము. సో అందరికీ జాబ్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో పిలిచిన ప్రతి క్యాండిడేట్కి మేము అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేము, ఆ రైట్ కూడా లేదు అని మెన్షన్ చేశారు. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు అని ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ వెబ్ నోటీస్లో ఉన్న మనకు ఇంపార్టెంట్ పాయింట్స్తో పాటు మనము ఏమేమి సర్టిఫికేట్స్ క్యారీ చేయాలనేది మనము డిస్కషన్ చేసాము. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము ఆల్రెడీ ఫస్ట్ మనకు ఏంటి సెలక్షన్ లిస్ట్ వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ చేశాను. ఏంటి సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చింది అని అప్డేట్ చేసిన టైంలో మనము క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన 17th డేట్లో వెబ్ నోటీస్ అండ్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని మాత్రమే రిలీజ్ అయింది. దెన్ ఆఫ్టర్ దట్ మనం క్లాస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ 17th Jan అని ఇంకొకటి వెబ్ నోటీస్ రిలీజ్ చేశారు నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఏంటి అంటే యాక్చువల్లీ 7th వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 9th మీరు ఏదైనా పెండింగ్లో ఉన్నా లేకపోతే ఏదైనా సాలిడ్ రీజన్తో మీకు ఏదైనా పర్టికులర్గా మెయిన్ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే మించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఉండి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకపోతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 9th to 2026 అటెండ్ అవ్వచ్చు అని మెన్షన్ చేశారు. బట్ అది ఫస్ట్ రిలీజ్ చేసిన వెబ్ నోటీస్లో మాత్రం జనవరి అని మెన్షన్ చేశారు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ 9/1/2026 దే మెన్షన్డ్ 9/2/2026 మనకు డ్యూ డేట్ అనేది ఫైనల్ డేట్ ఒకటి ఇచ్చారు. ఆ డ్యూ డేట్ అనేది 9/1/2026 అని ఇచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ 9/2/2026 ప్లేస్లో
9/1/2026 అని ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లోనే డిస్కషన్ చేసాము. సంథింగ్ ఏదో టైపింగ్ మిస్టేక్ అనుకొని చెప్పాను కూడా. సో మనము ఫస్ట్ మన ఛానల్లోనే ఎక్స్ప్లెయిన్ చేసాము రిలేటెడ్ టు ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ వచ్చిన మ్యాటర్ అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చిన మ్యాటర్ కూడా మనమే ఫస్ట్ డిస్కషన్ చేసాము. ఇన్ ఫ్యూచర్ ఎనీ అప్డేట్ ఏమైనా కూడా నర్సింగ్ ఆఫీస్కి సంబంధించిన అప్డేట్ మనము ఇలానే మన ఛానల్లో డిస్కషన్ చేద్దాము. అందుకని నేను ఇట్లా బ్రీఫ్గా చెప్తున్నాను. నెక్స్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. కట్ ఆఫ్ ర్యాంక్ ఎందుకు అలా ఉంది అంటున్నారు. సో ఫస్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైం నుంచి చెప్తున్నాను, మీ జోన్లో మీ క్యాస్ట్లో మీ ర్యాంక్ ఆర్డర్ ఎంత, మీ జోన్లో మీ క్యాస్ట్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అది ఇంపార్టెంట్ అని చెప్పేసి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అలానే ర్యాంక్ ఆర్డర్ కూడా ఇచ్చారు. కట్ ఆఫ్ ర్యాంక్ ఆర్డర్ అనేది ఎలా ఇచ్చారు అని అంటే, ఫస్ట్ చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్, సెకండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ జోన్ 1 to Zone 7 ఇచ్చేసి మళ్ళీ నాన్ లోకల్కి కూడా ఈసారి కేటగిరీ వైజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఓహెచ్ అని ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే 40,000 ప్లేస్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తుంది. అండ్ జోన్ 6లో ఈడబ్ల్యూఎస్లో చూసుకుంటే 38,000 ఉన్న క్యాండిడేట్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నారు. నెక్స్ట్ జోన్ 1లో ఓహెచ్లో చూసుకుంటే 39,565 ర్యాంకర్ ఉన్న క్యాండిడేట్స్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నారు. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు అని అంటే సెలెక్ట్ అవుతారని కాదు, వాళ్ళ కేటగిరీలో ఇన్ కేస్ వాళ్ళ జోన్లో వాళ్ళ కేటగిరీ ఇన్ కేస్ జోన్ 1లో ఈడబ్ల్యూఎస్లో ఛాన్స్ ఉంటే రెక్రూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే లేదు, వేకెన్సీస్ బట్టి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 40,256 ర్యాంకర్ వెళ్తున్నారు ములుగు నుంచి జోన్ 1. నేను ఇంకా బ్రీఫ్గా చెప్పాలనుకోవట్లేదు, ఫీమేల్ క్యాండిడేట్. నెక్స్ట్ ఓహెచ్ 39,565 ర్యాంక్ ఉన్న ఫీమేల్ క్యాండిడేట్ జోన్ 1లో కొమరం భీమ్ ఆసిఫాబాద్ నుంచి ఎస్సీ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్ ఇక్కడ ఓహెచ్ కేటగిరీలో 39,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో ఇక్కడ మనకు ర్యాంక్ ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ఏ టైం మీ ర్యాంక్ ఆర్డర్తో పాటు మీ జోన్లో మీ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్లో మీ ర్యాంక్ ఆర్డర్ ఎంత అనేది కూడా ఇంపార్టెంట్. ఒకసారి డీటెయిల్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది మీ క్యాస్ట్ వైజ్ మీరు చూసుకున్నట్లయితే, మీ జోన్లో మీ క్యాస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ టైంలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మన వేకెన్సీస్ను బట్టి మన క్యాస్ట్ మన ర్యాంక్ను బట్టి మనము డిసైడ్ అవ్వచ్చు. సో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కట్ ఆఫ్ ర్యాంక్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ ఏంటి, మళ్ళీ సెకండ్ సీరియల్ నెంబర్ ఇచ్చారు ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ 22/1/2026 సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వబోతుంది. 22 and 23 January స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్ని పిలుస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన ఫస్ట్ ఉంది ఏంటి అని అంటే సీరియల్ నెంబర్. సీరియల్ నెంబర్ ఏంటి అంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ నుంచి 3,796 మెంబర్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తున్నారు. కాబట్టి ఈ 3,796 మెంబర్స్ అనేది ఫస్ట్ సీరియల్ నెంబర్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత మెంబర్స్ అంటే ఎంత మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు అనేది ఆ సీరియల్ నెంబర్. సెకండ్ సెషన్ అంటే ఇక్కడ సెషన్ సీరియల్ నెంబర్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు క్లియర్గా చూడండి, ఫస్ట్ టు లాస్ట్ 3,796 ఉంటారు ఫస్ట్ సీరియల్ నెంబర్లో. సెకండ్ చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఆ డేట్లో ఆ సెషన్లో ఎంత క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు ఫస్ట్ సెషన్లో మీరు చూసుకున్నట్లయితే ఎంత మెంబర్స్ వెళ్తున్నారు అని అంటే 22nd అప్రాక్సిమేట్లీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే సెషన్ 1 సెషన్ 2 సెషన్ 3లో 197 మెంబర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ అవుతున్నారు. అండ్ ఆ 197 అనేది 23 January సెకండ్ డే సెషన్ 4కి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, మళ్ళీ ఫ్రెష్గా 1, 2, 3 అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. మీది ఎన్నవ సీరియల్ నెంబర్, మీరు ఎప్పుడు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, మీకు ఏ టైం ఉంది అనేది చెక్ చేసుకోండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, బిఫోర్ వెళ్ళండి, బిఫోర్ 1 hour అక్కడ మీరు ఉండేలాగా చూసుకోండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అవసరం ఉంటే లాంగ్ జర్నీ చేసే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అక్కడ వెళ్ళి నైట్ స్టే చేసి
మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 3796 మెంబర్స్ ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు. అప్ టు 98 పేజ్ వరకు ఉంది. 98th పేజ్లో ఇచ్చిన లిస్ట్లో ఉన్న మెన్షన్ చేసిన సెలెక్షన్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తున్నారు. బట్ వేకెన్సీస్ అనేవి 2322 ప్లస్ ఉన్నాయి. వెరిఫికేషన్కి 3796 మెంబర్స్ని పిలుస్తున్నాము. కాబట్టి ఉన్న వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో 2300 ప్లస్ వేకెన్సీస్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. మోర్ దెన్ మెంబర్స్ని, ఎక్కువ మెంబర్స్ని ఎవరినైతే పిలుస్తున్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో బిఫోర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఫెయిల్ అయితే మాత్రమే ఎక్స్ట్రా మెంబర్స్ ఎవరికైతే పిలుస్తున్నారో ఆ క్యాండిడేట్స్కి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ర్యాంక్ ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీ ర్యాంక్ ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మీ ర్యాంక్ ఆర్డర్ ఫస్ట్లో ఉన్న టాప్లో ఉన్న మీరు వెరిఫికేషన్కి ఎప్పుడు వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరు చాలా మెంబర్స్ మా ర్యాంక్ వచ్చేసి 20లో ఉంది, 70లో ఉంది, 80లో ఉంది, మేము టాప్ 10లో ఉన్నా కూడా మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం లేట్ ఎందుకు పిలుస్తున్నారు, ఈ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ని ఎందుకు ఫ్రంట్ పిలుస్తున్నారు అని అంటున్నారు. బట్ మనకు అలా అప్డేట్ వచ్చింది. స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మెంబర్స్ మనకు అప్లై చేశారు అంట. సో అలా అప్లై చేయడం వలన స్పోర్ట్స్ కోటాలో మోర్ దెన్ వేకెన్సీస్ ఏమో 400 ప్లస్ మెంబర్స్ ఏమో స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయ్యారు ర్యాంకును బట్టి. సో అలా ర్యాంకు బట్టి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని కంపల్సరీగా 40 ప్లస్కి తీసుకొస్తారు. సో ఎవరైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో ఆ మార్క్స్ ఆ ర్యాంక్ ఆర్డర్ని బట్టి, సబ్మిట్ చేసిన ర్యాంకుని బట్టి రిక్రూట్ చేసుకుంటారు. దానికి సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు స్పోర్ట్స్ కోటాలో ఉన్న వేకెన్సీస్ మాత్రమే స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసిన క్యాండిడేట్స్కి ఇస్తారు. మళ్ళీ స్పోర్ట్స్ కోటా దాటి మళ్ళీ వేరే ఆ క్యాస్ట్కి సంబంధించి కానీ జోన్కి సంబంధించిన కానీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నుంచి స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి మాత్రం వేకెన్సీస్ ఫుల్ఫిల్ చేసుకోరు. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ని మాత్రమే ఫుల్ఫిల్ చేస్తారు 3796 మెంబర్స్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నారో. ఎక్స్ట్రా 1400 ప్లస్ మెంబర్స్ని పిలిచారు. సో 1400 ప్లస్ మెంబర్స్ని ఎక్స్ట్రా పిలిచారు కాబట్టి మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే వరకు కూడా మీకు తెలియదు మీరు సెలెక్ట్ అవుతారా అవరా అనేది. సో మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది రిలేటెడ్ టు ది MHSRB నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం, ఏమేమి సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి అండ్ మీ డౌట్స్ నా క్లారిఫికేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ త్రూ కాల్ మీ ఫోర్ యాప్ యూ కెన్ కాంటాక్ట్ మీ, ఫోన్ కన్సల్టేషన్ అవ్వచ్చు. ఇంకేమైనా మీకు పర్సనల్గా కానీ సబ్జెక్ట్ మ్యాటర్ కానీ ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు త్రూ కాల్ మీ ఫోర్ యాప్ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ టుడేస్ క్లాస్. నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నాన్ లోకల్ క్యాండిడేట్స్ మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని నేను అనుకుంటున్నాను. మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వాయిస్ ఆఫ్ నర్స్. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, click on the bell icon for further notification. Thank you for watching.